ఈ వ్యవస్థ వల్ల ఇట్లా మాట్లాడడం వల్ల అవకాశాలు వస్తాయి అనుకుంటుందా మమత? నేను 100% రావని అనుకుంటున్నా. ఎందుకంటే నిజం అంటే చెప్తున్నా. అవకాశాలు వస్తలేవు కాబట్టి ఏదో ఒకటి బురదలి పక్క జరుగుదాం అనుకుంటుందా? నేను అస్సలు అట్లా అనుకునే దాన్ని కాదు. నాలాంటి సింగర్స్ ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందికి జర మీరందరూ సాయం చేసి కొంచెం సపోర్ట్ చేసి ఒక పాట అయిన ఇవ్వండి అని చెప్పి నా ద్వారా చెప్తున్నా నేను. అంతేగాని నాకేదో వాళ్ళు అవకాశాలు ఇస్తారు నేను పాడాలి అని నేను అనుకోవట్లేదు. అంటే నీకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ వేరే పిల్లల కన్నా ఇవ్వండి అన్న ఇంటెన్షన్ అంతే. ఇప్పుడు నాకు జరిగింది, అయిపోయింది. నాకు అవకాశాలు లేకుండా చేసిరు, అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఎంతో పూర్ పీపుల్, చాలా విలేజ్ ల నుంచి వస్తున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. మరి వాళ్ళందరు కనిపించకుండా పాడినోళ్ళే వాడుతున్నారు ఎందుకు? ఓకే, నేను ఒక మాట అడుగుతారా ఇలా, మరి నువ్వు ఇట్లా అడుగుతుర్రు అట్లా అడుగుతుర్రు ఇట్లా చేస్తుర్రు అని చెప్పినప్పుడు గొప్పోళ్ళు కూడా ఉన్నారు కదా ఫోక్ లో, లేరా? ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదంటే ఏం చెప్తుంది మమత? నేను ఇప్పుడు ఏమంటున్నా, బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారన్నా, లేరని కాదు. నేను ఫేమస్ వాళ్ళ గురించి చెప్పట్లేదు, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నా. ప్రొడ్యూసర్స్ అందరు ఉన్నారా ఫోక్ లో? అందరు అట్లనే ఉన్నారా? అందరేం అట్లా లేరు. మరి నేనేమంటున్నా, నెగిటివ్ మాట్లాడేటప్పుడు మైనస్ మాట్లాడేటప్పుడు ఫాస్ట్ కూడా మాట్లాడట్లేదు ఎందుకు మమత? నేను చెప్తున్నాను కదా, మంచి మంచి సింగర్స్ కూడా ఉన్నారు అన్న. వీళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటేనే. నేను సింగర్స్ గురించి మాట్లాడట్లేదు. అదే ఈ ప్రొడ్యూసర్ వాళ్ళకే చెప్తున్నా నేను కూడా. ఈ పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటేనే మీరు ఎట్లాగో డబ్బులు పెడుతున్నారు. ఆ డబ్బులు పెట్టేదేదో ఈ కొత్త సింగర్స్ తోటి ఒక పాట పాడిస్తే ఓకే, వాళ్ళు హిట్ అవుతారా ఫట్ అవుతారా తర్వాత విషయం. ప్రతి ఒక్క పాట హిట్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు పాడిన వాళ్ళందరూ హిట్ అవుతురా? ఇప్పుడు ఒక పాట హిట్ అయిందన్నా నెక్స్ట్ పాట కూడా హిట్ అవుతుందా? చెప్పలేం. అందుకే అట్లని ఇప్పుడు వచ్చే కొత్త గొంతులు కూడా ఒక్కసారి వినిపిస్తే ఓకే, జనాలకు నచ్చుతుండొచ్చు. ఇప్పుడు వస్తున్నాయి కదన్నా కొన్ని ఛానల్ కొత్త కొత్త సింగర్స్ అందరు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరి వాళ్ళ గొంతులు ఎవరికి నచ్చకపోవచ్చునా? ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, బాసాని మమత మాట్లాడేటివన్నీ వాస్తవాలు కదా. కానీ ఇదే సింగర్స్ స్టార్టింగ్ అవకాశం కోసం ప్రొడ్యూసర్లతో మాట్లాడే విధానం వేరు అన్న. ఏదైనా పర్లేదన్నా లైఫ్ లో గుర్తుపెట్టుకుని, అదే ఒక పాట ఇట్టాయి కొంచెం బిజీ కాగానే అదే ప్రొడ్యూసర్ కి మళ్ళీ రెస్పాన్స్ గాని సింగర్లు లేరా? అది కొంతమంది ఉన్నారు. మరి అది ఎందుకు మాట్లాడట్లేదంటావు మమత? అన్ని నిజాలు మాట్లాడే మమత అన్ని మాట్లాడాలి. నేను ఏమంటున్నా, సబ్జెక్ట్ నేను నిన్ను తప్పబట్టు, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. నేను కూడా ఏం కోరుకుంటా, ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరగదు. నేనేమన్నా, టాలెంట్ ఉన్న పిల్లల్ని మనకు చేతనైతే సాయం అనరు దాన్ని. వాళ్ళని ఉన్న టాలెంట్ మనకు గుంజుకొస్తే రేపు పొద్దున ఫోక్ ఇంకొంచెం అప్డేట్ అవుతుంది, కొత్త కొత్త సింగర్లు వస్తే 100%. కానీ ఇట్లా కూడా ఏదైతే ప్రొడ్యూసర్స్ ఏదైతే మైనస్ మీరు చెప్తున్నారో, కానీ సింగర్స్ వల్ల మైనస్ అయిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు కదా. కొంతమంది సింగర్స్ ఉన్నారన్నా, ఇప్పుడు నేను పాడుతున్నా, నేను హైలైట్ అయినా, నాకంటూ డిమాండ్ అన్నమాట, నాకు ఇంత ఇస్తేనే మేము పాడతాం. మరి తప్పు ఎవరిదంటావు? ఇప్పుడు సింగర్స్ కూడా తప్పు ఉంది. నేను ఇద్దరిది తప్పు అంటున్నా. నేను ఒక్కరినే తప్పు అనట్లేదు, ప్రొడ్యూసర్లు తప్పు అనట్లేదు, మ్యూజిక్ డైరెక్టర్లు తప్పు అనట్లేదు. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది అవకాశాల కోసం పాడుతున్నారు. అంటే నాకు పేరు వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, నేను ఆ పేరును ఉపయోగించుకొని పైసలు సంపాదించుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరం వచ్చింది అదే. నేను ఏమంటున్నా, మనకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టినోడు గొప్పోడా, మన కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు అన్నం పెట్టినోడు గొప్పోడా నీ దృష్టిలో? నిజంగా చెప్తున్నా, ఆకలి అవుతుంది అన్నప్పుడు కొంచెం అన్నం పెట్టినా గానీ మన కడుపు నింపుకుంటాం, ఆడు గొప్పోడు కదా. అన్నం పెట్టిన గుర్తు పెట్టుకుంటున్నారా? కొంతమంది పెట్టుకోవట్లేదు. నేను ఎప్పుడు మాట్లాడిన ఒకటే మాట అంట, ఎందుకంటే అందరు చెడ్డోళ్ళని నేను అనను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళ గురించి నేను గొప్పగా చెప్పను, చెడ్డోళ్ళ గురించి గొప్పగా చెప్పను. నేను అబద్ధాలు ఇదైతే చెడుగానైతే చెప్తావు, చెడుగా అసలు చెప్పను నేను. ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే, పదే పదే ఎందుకు గుచ్చి అడుగుతున్నా అంటే, ఫోక్ల కమిట్మెంట్లు అడుగుతున్నారు, ఫోక్లా ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిలను సెట్ చేసుకుంటున్నారు. మీన్స్ నేను ఏమంటున్నా, ఏదైనా తప్పు తప్పే, కానీ ఒకటి అవునా? మరి బ్యాలెన్సింగ్ గా చెప్పట్లేదే, ప్రొడ్యూసర్లని ఐడెంటిఫై మరి చేసి చెప్తున్నారే ఎవరు? మమత. ఎక్కడ చెప్పినా అన్న నేను ప్రొడ్యూసర్లని ఐడెంటిఫై చేసి ఎక్కడిన్నో, నేను ఓన్లీ ప్రముఖ ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు నేను. అమ్మాయిలు వీళ్ళని అడుగుతారు, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, వాళ్ళు ఇష్టమైతే కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళనే లేపుతారు. అది పద్ధతి కాదు. యాక్చువల్గా నేనైతే చెప్తా, ఒక అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలనేది పద్ధతి కాదు. నీకు టాలెంట్ ఉంది, నాకు డబ్బులు పెట్టే సత్తా ఉంది. అది నువ్వు అంటున్నావు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అంటున్నారు అన్నమాట. అనాలంటే ఏం చేయాలి? బ్యాడ్ చేసుకుంటా పోదామా?
తప్పు చేసినోడికి బుద్ధి చెప్పుదామా? తప్పు చేసినోడికి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మంచి మంచి టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, మంచి మంచి సింగర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా తప్పు చేసుకుంటా పోతే ఎక్కడ ఉంటదన్న ఈ సమాజం? అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటది చెప్పు? అదే కదా ఇప్పుడు నేను నా పాయింట్ కూడా అదే, చుట్టూ తిరిగి అక్కడికి వస్తుంది. నేను ఏమంటున్నానంటే మమత నా టార్గెట్ గా, మమత మాట్లాడే మాటలు నాకు టార్గెట్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఫోక్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు, రేపు పొద్దున మమతకి ఎవరన్నా వర్క్ అవకాశం ఇవ్వాలంటే కూడా ఈ అమ్మాయితో ఎట్లున్నా కష్టమే, ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవడం అంటే అవసరం, పెట్టుకోకుండా పర్లేదని నీ నోట్ల నుంచి రావచ్చు. నేను ఏమంటున్నానంటే మమతకంటూ ఒక యాంకర్ కి ఒక గుర్తింపు ఉంది, సింగర్ కి ఒక గుర్తింపు ఉంది. అవకాశాలు వచ్చినాయా ఇట్లు పడ్డాయా లేదా కాదు, ఒక్క పాట పాడినా ఆ ఒక్క పాట నీ సూపర్ హిట్ సాంగ్ ఉంది, ఆ పాట చాలా మంది జనాలు రీచ్ అయింది, అరే సూపర్ సింగర్ అన్నారు. నేనేమంటున్నా ఇంత మంచిగున్న మమత ఓకే దీని న్యూట్రల్ వెళ్తే బాగుంటదా లేదంటే ఎలిగేషన్ చేసుకుంటే బాగుంటదా? అన్నా నేను న్యూట్రల్ వెళ్దామని అనుకున్నా ఫస్ట్, కానీ 1.5 year నేను ఫుల్ సఫర్ అయినా. ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ అవకాశాలు లేకుండా చేసారు, అర్థమైందా? అవకాశాలు లేకుండా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే అన్నారో ఈ అమ్మాయి పాట పాడలేదు, అసలు ఈ అమ్మాయికి పాట పాడడం చేత కాదు, పాడలేదు అన్నారు కాబట్టి నేను నా అంతలోనే, నాకంటూ సపోర్ట్ లేదు, నాకంటూ తెలియదు, ఎవరు తెలియదు ఈ ఫోక్ ఇండస్ట్రీలో, ఎవరు తెలియదు. నేను కొత్తగా వచ్చిన దాన్ని, ఒక యాప్ ద్వారా వెళ్ళి పాటలు పాడిన దాన్ని, తర్వాత నన్ను వాళ్ళు ఫేమ్ చేద్దాము, నన్ను మంచి చేద్దాం అని వచ్చిన వాళ్ళని వాళ్ళు లాగేసుకొని వాళ్ళంతలో వాళ్ళు అంటే వాళ్ళ సైడ్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో పాడించుకొని నన్ను సైడ్ కేసేసి 1.5 year నేను చాలా ఇబ్బంది పడ్డా. నేను 1.5 year నేను చాలా ఇబ్బంది పడ్డా. నేను అనుకోలేదు అట్లా అని. ఫస్ట్ నేనేమనుకున్నా, సరే వచ్చింది కదా అవకాశం, మంచిగా దాన్ని యూజ్ చేసుకొని నేను సంగీతం నేర్చుకొని ఇంకా మంచి వాడాలి, ఇంకా బాగా చేయాలి అనుకున్నా. కానీ నా పక్క నుండే గోతులు తవ్వి నాకేం తెలియకుండా చేసి ఆఖరికి నన్ను లేకుండా చేసి. తప్పుందా లేదా మమత దాంట్లో? నాది లేదు, తప్పు లేదు, నేను నిరూపిస్తా నా తప్పు లేదు. వాళ్ళు అన్నమన్నట్టు నేను అన్నా, నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు. సో సార్ పాట పాడిచ్చారు, అయిపోయింది. అది సెట్ కాదన్నాడు, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయింది అన్నాడు, అక్కడ వాళ్ళు సెట్ అయింది అన్నారు. ఈ లిరిక్స్ ఈ గ్యాప్ లో ఒక చిన్న విషయం రా, నా ఇంటర్వ్యూలో ఏదున్నా నిజాలు మాట్లాడదాం, నిజమే మాట్లాడు పర్ఫెక్ట్ గా. రేపు పొద్దున కామెంట్లలో మమత గురించి ఎవరన్నా ఏదైనా కామెంట్లు పెట్టినా మళ్ళీ నేను డిలీట్ చేయమంటే చెయ్య. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు అక్కడ ఏం జరిగింది జెన్యూన్ గా చెప్పు. జెన్యూన్ గా చెప్తున్నా, నన్ను ఆ నిమ్మటి వైబ్స్ లో లేకుండా చేసి, అది ఎవరు చేసిరు అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ తెలిస్తే గనక నేను 100% మీడియా ద్వారా చెప్తా. ఓకే, తెలియదు నాకు. ఇప్పుడు నేను ఒక మాట అంట, ఈ గ్యాప్ లో నేను డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఫ్లో పోతుంది. మమతకి ఒకటే ఛానల్ ఉందా? నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నీ వాయిస్ చూసి 100 మంది అడుగుతారు, ఒక ఛానల్ పరిమితం కాదు ఎవరికి. ఒక్క ఛానల్ అంటే నీకు అందరు తెలుస్తుందా? ఎందుకు తెలియదు? ఒక పాట వచ్చింది దానివి నువ్వు. నాకు ఇప్పుడు ఎక్కడ స్టూడియోలు ఉన్నాయో తెలియదు, ఏం తెలియదు. నాకు తెలిసిన వాళ్ళని నేను పరిచయం చేసిన, వాళ్ళు మంచి పాడుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. ఇప్పుడు నాకు ఎవరు తెలుసు కొత్తలు? ఇప్పుడు ఎవరు తెలియదు. అందుకే నేనేం చేసిన, నన్ను పాడలేవు అన్నావు కదా, సరే నేనంటే ఏంటో నిరూపించుకుంటా అని చెప్పి యూట్యూబ్ ల కింద మీకు కూడా నేను కాల్ చేసింది అట్లనే. నీకు గుర్తుందో లేదో, నీకు అన్ని నేనే కాల్ చేసిన నీకు. నీకు ఆ రోజు చెప్పినా కూడా, అనే ఇట్లా నాకు యూట్యూబ్ ల కింద నెంబర్ వచ్చింది అన్నయ్య, సంతోష్ E96 అని వచ్చింది అనే, ఇట్లా నేను సాంగ్స్ పాడతాను, నన్ను ఒక వ్యక్తి ఇలా అన్నారు, పాడలేని అన్నారు, కానీ నేను నిరూపించుకోవాలన్నయ్య ప్లీజ్ అన్న, నాకు ఒక్క పాట ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నానే. ఆ రోజు బతిమాలైనా లేదా మిమ్మల్ని? గుర్తు మేబీ కావచ్చు, దగ్గర 3 years నిన్ను బతిమాలేను. అలాగే నా ఫోన్ తీస్తే 200 కాంటాక్ట్స్ ఉంటాయి, అలా బతిమానోళ్ళని. అన్న ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్ అన్న. వాళ్ళు రేపు మాపు అనుకుంటా అలా అసలు ఛాన్స్ లేకుండా చేసి లాస్ట్ కి ఒక అన్న ఎస్కే ఫోక్ అని శ్రీకాంత్ అన్న, అరే మమత ఒక సాంగ్ ఉంది నాన్న, మంచి సాంగ్, నీకు పాట పేరు తెచ్చినా తేకున్నా నీకు మంచి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ నిరూపించుకోవాలంటే ఈ పాట పాడమంటే పాట పాడేసిన వెళ్ళి జిఎల్ నామదేవ్ అన్న దగ్గర పాట పాడినా. ఆడికే నరేష్ అని ఇంకో అతను వచ్చిండు, అతను నా వాయిస్ విన్నాడు, విని మమత నీకు ఒక పాట ఇస్తా అని చెప్పి ఆయన ఒక పాట ఇచ్చిండు. అలాగే ఇంకో అతను అక్కడికే వచ్చిండు, అరవింద్ అని ఒక అతను వచ్చిండు, ఆయన కూడా పాట పాడింది, అది కూడా హిట్ అయింది. సో అట్లా నాకు అవకాశాలు వచ్చినాయి తప్ప, నిజంగా చెప్తున్నా ఇక్కడ వాళ్ళు మాత్రం నాకు ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ఆ మాట అన్నావు కదా, ఇప్పటి వరకు
మమత ఎందుకు హైలైట్ కాలేదంటే ఏంది కారణం? మమత తప్పుందా దీంట్లో? ప్రొడ్యూసర్లు మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుందా? అది నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే నీ తప్పు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు అనుకోవచ్చా? 100% అసలు నాకు నిజంగా తెలియదు అన్న. తెలిస్తే గనక ఇంకో మాట, మమతకి పాటలు సెలెక్ట్ చేసుకోవడం రాదు అంటే ఏమంటారు? తప్పు. నేను ఇప్పుడు ఏదైనా పాట నాకు సెలెక్ట్ అంటే ఆ పాట నాకు సెట్ అవుతుంది అంటేనే పాడతా, అంతేగాని ఆ పాట సెట్ కాకుండా నేను పాడను. ఇంకో విషయం ఏంటంటే మూవీలో ఒక పాట నాకు వచ్చింది, మంచి పాట. నేను చెప్పాను కూడా, నేను ఫస్ట్ పాడేటప్పుడే చెప్పిన నాకు ఆ వాయిస్ సెట్ కాదు, వద్దమ్మా అంటే వద్దన్నా అంటే ఆయన అన్నాడు ట్రై చేయనా, ఒకవేళ అవ్వకపోతే వేరే టోళ్ళని కల్పిద్దామని. అంటే నేను అన్న చెప్పినా కదన్నా, ట్రై చేయరా వస్తది 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 అన్నాడు. నేను చెప్పినా లేదన్నా అట్లా మెలోడీ నేను పాడలేను, అంత నేను ఫోక్ పాడేసి వచ్చిందాన్ని, నాకు అట్లా సెట్ కాదన్నా వేరే అంటే సరే అని చెప్పి అప్పటికప్పుడు పిలిపించి ఈ అమ్మాయి ముందే చెప్పిందండి నాకు సెట్ కాదని, కానీ నేనే ట్రై చేసిన అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. సో నేను ఏదైతే సెట్ కాదో అది నేను ఒప్పుకుంటా, కానీ సెట్ అయిన పాటల్ని కూడా నాకు సెట్ కావని చెప్పారు. నేను పాడిన పాటల్ని కూడా అమ్మాయికి సెట్ కాదు, అమ్మాయి ఈ పాట పాడడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ మమత తప్పే లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, మమతను టార్గెట్ చేయొచ్చు. కానీ మిగతా ప్రొడ్యూసర్లు ఎందుకు ఇవ్వలేదంటే ఏం సమాధానం చెప్తారు? నాకు అవన్నీ తెలియదు. నాకు అసలు ఆ ప్రొడ్యూసర్లు తెలియదు, ఈ డైరెక్టర్లు తెలియదు, నాకు ఎవ్వరూ తెలియదు. మీకు ప్రొడ్యూసర్లు తెలియకపోవచ్చు, ప్రొడ్యూసర్లకు మమత తెలుసు కదా. ఎట్లా తెలుస్తుంది? నీది పాట ఆల్రెడీ ఫస్ట్ పాటనే హిట్ కదా. హిట్ అన్నా, కానీ నీకు విషయం తెలుసా, ఆ పాటని నువ్వు కనీసం ఆ స్టూడియో వర్షన్ ఏదో పెడితే బాసాని మమత పలానా అమ్మాయి అని తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు అసలు ఎవరికి తెలియదు. పేరు లేదా కింద డిస్క్రిప్షన్ లో పేరుంది, నెంబర్ ఎవరు ఇస్తారు నీకు? సెల్ఫ్ గా మాట్లాడుకోవడానికి నువ్వు ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో ఉన్నావు, మీరు ఆల్రెడీ ఉన్నారు. అది ఎప్పుడు వచ్చినా తెలుసా, ఇదంతా జరిగినాక నా వల్ల కాదు ఈ ఫోక్ పాటలు నేను పాడలేను అన్న సమయంలో, అంటే బాగా డౌన్ అయిపోయి ఇంకా నేను పాడలేను, నాకున్న టాలెంట్ ఏంది, నేను తెలంగాణ బాగా మాట్లాడతాను, దేవుడా ఏదో ఒకటి చెయ్యి, నేను జాబ్ అంటే చేసి చేసి అలసిపోయి ఉన్నాను, జాబ్ వద్దు నాకు, సో ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు ఒక అన్న ద్వారా తొలి వెలుగు అనే ఛానల్లో అడుగుపెట్టిన, దుమ్ము దుమారం అనే ప్రోగ్రామ్ ఆడికి వద్దాం, అది ఉంది ఇంకా సబ్జెక్ట్. ఫస్ట్ ఒక సాంగ్ పాడు, ఈ ఫోక్ సబ్జెక్ట్ కి వచ్చినాం కాబట్టి దీనికి కొంచెం కంక్లూజింగ్ ఇచ్చేద్దాము. ఒక్క సాంగ్ తో మమత. యాక్చువల్లీ నీ దాంట్లోనే నాకు బాగా ఇష్టమైన పాట, ఈ మధ్య చాలా ఫేమస్ అయిన పాట అన్నమాట అది. ఓకే, సో నీకోసం ఆ పాట పాడతాం. సూపర్. అరే శనగ చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, సేతులియ నీతో నాతో సెల్లల్లున్నరో మాయదారి మల్లేశ, సెల్లల్లున్నరో మాయదారి మల్లేశ, బంతి తోట్ల నిలా వాడి బాసలడావే సెందూరాల తువాల, బాసలడావే సెందూరాల తువాల, బాసలాడ నీతో నాకు బవల్లున్నరో మాయదారి మల్లేశ, బవల్లున్నరో మాయదారి మల్లేశ. సూపర్. ఇంత మంచిగా వాయిస్ పెట్టుకొని, ఇంత టాలెంట్ పెట్టుకొని, నేను ఏమంటున్నా, ప్రొడ్యూసర్లు ఇప్పుడు నీకు ఒక 10 మంది తెలియదా ఫోక్ లో? నువ్వు ఏ ప్రామిస్ చేయమన్నా చేస్తా, నాకు ఏ ప్రొడ్యూసర్లు తెలియదు. తప్పు నీదే కదా మరి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నా కరెక్టే. ప్రొడ్యూసర్లు అంటే ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, నాకు కారణం ఏమైందొచ్చు అంటే మమతకు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏముండవచ్చు? నాకు అది అర్థం కాకనే ఇన్ని రోజులు నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా వద్దు నాకు వదిలేసేయాలి, మనం ఇంకా సెట్ కామ్ ఇక్కడ. నాకు తెలిసిన విషయం ఏంటంటే మమత ముఖం మీద అనేస్తది, ముఖం మీద మాట్లాడేస్తది. ఇది జరిగిన విషయం 100%. ఇది కరెక్ట్, ఎందుకంటే ముఖం మీద అంట ఏదైనా